ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మామూలుగా ప్రెస్ మీట్ అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ వీటిపైన ఎమ్మెల్యేగా పెట్టాలనుకున్నా, కానీ దురదృష్టవశాత్తు ఒక చంద్రగిరిలో ఉన్నటువంటి ఒక కర్మజాలి, ఒక సత్య హరిశ్చంద్రుడు, సత్యాలే అని మాట్లాడతాడు, ఇంకేం మాట్లాడు, వేరేం మాట్లాడను కూడా మాట్లాడు. ఆ సత్య హరిశ్చంద్రుడి వల్ల మీకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తూ ఉంది. ఈరోజు చూసుంటారు ఆ సత్య హరిశ్చంద్రుడు ఏం మాట్లాడినాడని మా గురించి. తెలుగుదేశం కుటుంబ సభ్యులు, తెలుగుదేశం నాయకుల్ని, అధికారుల్ని బెదిరిస్తూ మాట్లాడాడు. రే భాస్కర్ రెడ్డి, నీ బెదిరింపులకు ఎవడు భయపడరా? రే భాస్కర్ రెడ్డి, నీకు చెప్తున్నా, నా కార్యకర్తపై 20 ఏళ్ళ తర్వాత కూడా దాడి చేసినట్టు నువ్వు ఉండవురా. నా పైన దాడి చేస్తే నేను భయపడను, నేను వదిలేసా. నా కార్యకర్తని ఏదైనా చేసినట్టు వదలను, నేను గుర్తుపెట్టుకోరే భాస్కర్ రెడ్డి. ఎప్పుడు ఈ విధంగా మాట్లాడను. నా కార్యకర్తలు నాకు దైవంతో సమానం. నాకు ఈరోజు ఉన్నానంటే నా కార్యకర్తలు పెట్టిన భిక్షతో ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. నా కార్యకర్తల యొక్క ప్రార్థనతో ఈరోజు నేను బతికుండా. ఆ బాధతో మాట్లాడుతున్నా. దయచేసి మీడియా సోదరులు తప్పుగా అనుకోవద్దని కూడా మీ ద్వారా కోరుకుంటున్నా. ఒకటి, నువ్వు కరెక్ట్గా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసావు. 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు అపోజిషన్లో చేసావు. 5 సంవత్సరాల్లో నువ్వు ఏ విధంగా ఈరోజు నువ్వు బెదిరిస్తున్నావో అధికారుల్ని, అదేవిధంగా ఆ రోజు కూడా బెదిరించావు. అదేవిధంగా బ్లాక్మెయిల్ చేసావు. అదేవిధంగా ఈ జిల్లాకి పెద్ద ఆయన అని పిలిచే గల్లా రామచంద్ర నాయుడు గారి పైన గెలిచిన నెలకే ఇదే విధంగా 2014 నువ్వు గెలిచిన నెలకే ఆ రోజున్న రామచంద్ర నాయుడు గారి పైన, పెద్ద ఆయన గారి పైన SC ST కేసు పెట్టి బ్లాక్మెయిల్ చేసావు. దాని తర్వాత అధికారులను బ్లాక్మెయిల్ చేసావు. దాని తర్వాత కింద స్థాయిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని బెదిరించావు. దాని తర్వాత 6 మండలాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అడ్డుకున్నావు. ఎక్కడ కానీ జరగకుండా కోర్టులో స్టే చేసావు. ఆ విధంగా దాని తర్వాత 2019లో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. 2019లో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నెల రోజులు నన్ను ఏ విధంగా ఘోరంగా మాట్లాడాలో అంత ఘోరంగా మాట్లాడించావు. నన్ను ఏ విధంగా తిట్టించాలో అంత తిట్టించావు. నా సొంత ఊర్లో పులివర్తివారిపల్లి ఉండొచ్చు, పక్కనున్న నేండగుంట ఉండొచ్చు, పక్కనున్న సెంగంపల్లి ఉండొచ్చు, పక్కనున్న కావిలివారిపల్లి ఉండొచ్చు, పక్కనున్న అచ్చమ్మగ్రారు ఉండొచ్చు, పక్కనున్నటువంటి ఏ ఊరైనా అన్ని ఊర్లో ఆ రోజు 2 వీలర్ల రౌండ్ కొట్టి వారం రోజులు అందరిని భయభ్రాంతులు చెప్పించావు, కొట్టించావు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చాలామంది ఊర్లో వదిలి వెళ్ళిపోయారు. ఈరోజు ఎక్కడైనా జరిగిందా? రాష్ట్రంలో ఎక్కడెక్కడో జరుగుతూ ఉంది, జిల్లాలో ఎక్కడెక్కడో జరుగుతూ ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిందా? ఎక్కడో చిన్న చెదురు మదురు జరిగింది తప్పించి ఎక్కల్లా. ప్రతి ఒక్క అధికారిగా నేను చెప్పా జరగకూడదని. అదేవిధంగా మా కుటుంబ సభ్యులకు కూడా చెప్పా, మనం డెవలప్మెంట్ చేద్దాం, డెవలప్మెంట్ ప్రకారం వెళ్దామని. రోజు నేను ఎక్కడో ఒక మండలం తిరుగుతున్నా, డెవలప్మెంట్ చేస్తున్నా, డెవలప్మెంట్ సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడుతున్నా. ఎక్కడ కానీ నాకు అధికారంగా ఉంది, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నేను తిరగట్లా. అధికారులను సారని పెట్టి మాట్లాడుతున్నా, వాళ్ళకి గౌరవిస్తున్నా, నా పక్కన కూర్చోబెట్టుకుంటున్నా. నీలాగా సింగిల్ చార్ వేసుకుని కూర్చొని మాట్లాడాల. నీలాగా నీ పార్టీకి సంబంధించి నిన్ను గెలిపించినటువంటి వైసీపీ ప్రోటోకాల్ ఉన్నటువంటి ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని పక్కన కూర్చోబెట్టుకొని కింద కూర్చోబెట్టి మాట్లాడిలా. వాళ్ళకు కూడా నా పక్క సీట్ వేసి గౌరవించి గెలిపించి ప్రోటోకాల్ ప్రకారం నడుచుకుంటున్నా. ఇది భాస్కర్ రెడ్డి నేను చేస్తూ ఉండేది. గుర్తుపెట్టుకో, నువ్వు ఫస్ట్ గుర్తుపెట్టుకో. మీకు ఇంకా చెప్పాలంటే భాస్కర్ రెడ్డికి నైజాం నాకంటే మీకు ఎక్కువ తెలుసు. డైవర్షన్ పాలిటిక్స్ అనేది నెంబర్ 1 అతనిది అణువున అంటే ఇసుక నేను పట్టాను కాబట్టి ఈరోజు గెలిచా. నా కుటుంబ సభ్యులు మేము అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడు, అతని పేరే నేను తుమ్మలగుంట అపరిచితుడు అని పెట్టా. అంటే కరెక్ట్గా ఏదైనా రాయి కనపడితే జనాలు ఎదురుగా కార్యకర్తలు వచ్చినారా, ఎదురుగా నాయకులు వచ్చినట్టే దండం పెట్టుకుంటాడు. అంటే ఎందుకంటే ఇతను దైవభక్తి ఉన్న వ్యక్తి, దైవంని బాగా నమ్ముతాడు. ఇతను తప్పుడు చేయడం ఇమీడియట్గా ఇప్పుడు ఈ వారం నుంచి ఎక్కడైనా దండం పెట్టింది మీరు చూసారా? ఈ వారంలో ఎక్కడైనా దండం పెట్టింది చూసారా? ఈ నెల రోజులు ఎక్కడైనా దండం పెట్టింది చూసారా? అతను నైజం అది. ఆ విధంగా నటన చేసే వ్యక్తి కాబట్టి ఊరి వారందరూ కూడా నటన అంటారు. దొంగ అని అందరిని దొంగ అంటాడు.
మీ ద్వారా అతనికి కూడా చెప్తున్నా, మీరు కూడా మీకు అతని నైజం గురించి మీకు తెలుసు. చాలా నాకంటే ఉండే మీడియా సోదరులు చాలా మందికి అతను జెడ్పీటీ స్థాయి నుంచి ఉన్నాడు కాబట్టి మీకు తెలుసు. అతని నైజం ఏమంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఈరోజు న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు కూడా నిక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. అది తట్టుకోలేకపోతున్నాడు. ఆ రోజు మీకు చెప్పుంటే ఇదే ప్రెస్ క్లబ్లో 1 year ముందు చెప్పా, ఎలక్షన్ 3 నెలల ముందు చెప్పా, ఎలక్షన్ 6 నెలల ముందు నేను పెట్టా, మా మిస్సెస్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టాం. ఈరోజు దొంగ ఓట్లకు సహకరిస్తున్న అధికారులంతా గెలిచేది రేపు నేనే, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. సహకరించే ఆర్డీఓ కనక నరసారెడ్డి ఉండొచ్చు, 6 మండలాలకు సంబంధించిన కిరణ్ ఉండొచ్చు, నిశాంత్ రెడ్డి ఉండొచ్చు, తుడా ఆఫీస్లో ఉన్నటువంటి స్పెషల్ డెలిట్ లిస్ట్కి సంబంధించిన స్పెషల్ ఆఫీసు లక్ష్మి ఉండొచ్చు. ఎవరైనా సరే ఈరోజు మీరు ప్రవర్తించిన తీరు మార్చుకోండి. రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేది గ్యారంటీ, నేను గెలిచేది గ్యారంటీ. మీరు చేసిన తప్పులకు సిబిసిఐడి ఎంక్వైరీ వేపిస్తానన్న. అదేవిధంగా గెలిచిన తర్వాత నేను మొత్తం డీటెయిల్గా ఏమేమి జరిగింది రిపోర్ట్ ఎత్తుకుపోయి సిఐడి అధికారులకు ఇవ్వటం జరిగింది. రాష్ట్రంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి మెయిల్ పెట్టడం జరిగింది, స్టేట్ టీసీకి మెయిల్ పెట్టడం జరిగింది. ఈ 1.5 yearలో మేము ఎన్ని కాపీలు మెయిల్ పెట్టాము అన్నీ కూడా అథారిటీ చేసి వాళ్ళకి మళ్ళా పంపించడం జరిగింది. దానిలో భాగంగా సిఐడి అధికారులు ఆర్డీఓ ఆఫీస్ ఉండొచ్చు, ఎమ్మెల్యే సంబంధించిన వ్యక్తులు ఉండొచ్చు, లేదంటే ఎంఆర్ఓ ఆఫీసులు వచ్చి దానిపైన ఎంక్వైరీకి వెళ్తే నువ్వు తట్టుకోలేకపోతా ఉన్నావు. 2 రోజుల్లో 2 ఆఫీసులకు వెళ్ళే లోపల బెంగళూరులో ఉన్నా నేను వదిలేసిపోయినాను అన్న వ్యక్తి పరిగెత్తుకొని వచ్చినావంటే నువ్వు తప్పు చేసినావు కాబట్టి నా పైన నింద పంపుతున్నావు. నువ్వు ఆ నిందకి ఎన్ని రకాలు వాడాలంటే అన్ని రకాలు వాడుతూ ఉండవు. ఇదొకటి అవుతే ఇంకొకటి లెక్కేసుకోవాల్సింది ఏమంటే మీరు ముఖ్యంగా ఆలోచించాలి. నా పైన దాడి చేసిన దాంట్లో నీ కుటుంబ సభ్యుల పాత్ర ఉంది, నీ పాత్ర ఉంది. నువ్వే చెప్పావు, పోలీస్ అధికారులకు ఎస్పీ గారికి చెప్పినానన్నావు, డిఎస్పీ గారికి చెప్పినానన్నావు, ఇంకెవరికో చెప్పినానన్నావు. దాడి జరుగుతుందని నీ కుటుంబ సభ్యులు చెప్తేనే నీవు చెప్పావు. నువ్వు చెప్పలేదంటే తెలియదు కదా. నీ కుటుంబ సభ్యులే నా పైన దాడి చేయించారు, దాంట్లో నీ పాత్ర ఉంది. ఈ ఫోన్లు సాంకేతికంగా ఎక్కడెక్కడ ఏమి జరిగిందని సాంకేతికంగా అన్నీ తీస్తూ ఉన్నారు. దాన్ని తట్టుకోలేకుండా ఎక్కడ నీ నిజాయితీ అంటున్నావు, ఎక్కడ నేను కేసులు ఇరుక్కుంటాను నేను కానీ నా కుటుంబ సభ్యులని ఒక బాధతో నువ్వు ఈరోజు ఏదంటే అది మాట్లాడుతున్నావు. నీ ద్వారా మీకు చెప్తున్నా, భాస్కర్ రెడ్డికి ఒకటే ఏం చెప్తానుకున్నా అంటే, భాస్కర్ రెడ్డి నేను నీకు చెప్తున్నా, అధికారం లేనప్పుడే నేను నీతి నిజాయితీగా బతికినా. నువ్వు జనాలని, ప్రజలని, అధికారుల్ని నువ్వు బెదిరించినట్లు నేను బెదిరే వ్యక్తిని కాదు. నేను క్లాస్ లీడర్ నుంచి ఎదిగిన వ్యక్తిని. ఎస్పీఎల్ అయినా, కాలేజ్ లీడర్ అయినా, డిగ్రీలో సెక్రటరీ అయినా, పంచాయతీ సర్పంచ్ నుంచి ఇచ్చిన వ్యక్తి నేను. నీ బుడ్డ బెదిలకు భయపడను. నేను ఆ రోజు చెప్పినా, ఏ రోజు చెప్తున్నా, నీ బుడ్డ బెదిలకు నేను భయపడను. నేను క్లారిటీగా చెప్తుండా. నువ్వు బెదిరించినట్లు ఈరోజు నువ్వు చేసినటువంటి అక్రమాలు తుడాలా తీస్తానని ఒక భయంతో మొన్నంతా ప్రెస్ మీట్ పెట్టావు. ప్రెస్ మీట్ పెట్టింది కాకుండా దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ని మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు పంపించావు. నేను ఆయన గురించి పట్టించుకోవాలా, నా గురించి పట్టించుకుంటాడు చెప్పండి అన్నావు. కారు ఎత్తుకొని అందరి ఇళ్ళకి తిరిగినావు, తెలుగుదేశం నాయకుల ఇళ్ళకంతా తిరిగావు. వారం కాల అడుక్కున్నావా లేదా? భాస్కర్ రెడ్డి చెప్పు ఇప్పుడైనా. నేను ఆయన గురించి పట్టించుకున్నా, నేను ఎక్కడో వ్యాపారం చేస్తా ఉన్నాను, నన్ను వదిలేయమను. అడుక్కున్నావా లేదా? ఇటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతావు. నువ్వయ్యా ఒక మనిషి, నీ వల్ల ఈరోజు చాలామంది అధికారులు సస్పెండ్ అవుతున్నారయ్యా. తుడాలో కానీ ఎంఆర్ఓ ఆఫీసులు అన్నింటిలో కూడా నీ వల్ల అయ్యా. నీలాగా నేను బ్లాక్మెయిల్ చేయలే, నీలాగా ఎక్కడ చేయలే. అందితే జుట్టు అందకపోతే ఆ రోజు అట్లే ఉండా, ఈ రోజు అట్లే ఉండా. ఏ రోజు ఎమ్మెల్యేగా నేను నిలబడ్డాను 2019 అదేవిధంగా ఈరోజు ఉండా. ఆ రోజు 2014 నుంచి ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నా, అట్లే ఉండా. అధికారులకు గౌరవించే సంస్కృతి మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, మా చిన్న ఆయన లోకేష్ బాబు గారు కానీ మాకు నేర్పించింది. తెలుగుదేశం పార్టీలోనే అధికారులకు కానీ ప్రజలకు కానీ గౌరవం ఇచ్చాలని సంస్కృతి నేర్పించింది మాకు తెలుగుదేశం పార్టీలో మా చంద్రబాబు నాయుడు గారు, మా పెద్ద ఆయన, మా చిన్న ఆయన లోకేష్ బాబు గారు. నీలాగా నీ నాయకుల్లాగా రోజుకు ఒక మాట మాట్లాడే వ్యక్తులు కాదయ్యా మేము. భాస్కర్ రెడ్డి గుర్తుపెట్టుకో. అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. చంద్రగిరిలో నియోజకవర్గంలో వచ్చిన అధికారులందరూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉండవు. మీ ద్వారా చెప్తున్న అధికారులకి
సార్ మీకు అందరికి దండం. భాస్కర్ రెడ్డి చెప్పే మాటలకి మీరు భయపడాల్సిన పనిలా, మనం ఎక్కడ తప్పు చేయట్లా. ఈరోజు ఉన్న అధికారులు కూడా చెప్తున్నా, భాస్కర్ రెడ్డికి ఏపిచ్చినట్టు అధికారులు కూడా ఉన్నారు ఇక్కడ. వచ్చిన నెలలో నేను ఎక్కడైనా ఇబ్బంది పెట్టానో చెప్పండి. నేను నీతి నిజాయితీకి అడుగుతున్నా. తుడాకు సంబంధించింది ఈరోజు కాదు నేను అడిగింది. 2023వ తేదీ 23వ సంవత్సరంలో 7వ నెల లేదా 8వ నెల ఆ రోజే రైట్ ఇన్ఫర్మేషన్ కట్టా. ఈకపోతే దాని తర్వాత రైట్ ఇన్ఫర్మేషన్ కట్టకపోతే నీకు సంబంధించిన సమాచార శాఖ కమిషనర్ కట్టా. అది ఈకపోతే కోర్టు కేసా. దాని ద్వారా నేను సమాచార శాఖ ద్వారా కోర్టు ద్వారా మీ అధికారులు తెచ్చి నాకు నువ్వు తుడాలా చేసినట్టు అవినీతి లిస్టు మొత్తం ఇచ్చారు. నీలాగా ఈరోజు అధికారులపైన బలిపేసి చేసి నువ్వు తప్పించుకోవాలని నేను చేయలే. మొన్న కూడా మాట్లాడినా ప్రెస్ మీట్లో. ఏం మాట్లాడినావు? ఏదైనా బిల్లులు శాంక్షన్ చేయాలంటే నేను చెప్పలేదు, తుడా వీసి ఉంటాడని. చేపించింది నువ్వు. తుడా ఫండ్స్ని ఎంపీడీ వరకు బదలాయించింది నువ్వు. ఎంపీడీఓ ఖాతాల నుంచి నువ్వు నీ సీఎంఆర్ఎఫ్ ద్వారా కమిషన్లు తీసుకొని వర్కులు చేసి నువ్వు ఈరోజు అధికారులను బలిపేసి చేస్తూ ఉన్నావు. నా క్వారీకి ఏం చేయలేదన్నావు. ఇక్కడే ఉంది చూడు సాక్ష్యం. రే భాస్కర్ రెడ్డి చూడరా సాక్ష్యం. రే చూడరా, చూడు. 50 కోట్ల పెనాల్టీ. కోర్టు వారానికంటే ఇంటిని ఆర్డర్ ఇచ్చింది. అంటే అధికారులు కోర్టు కూడా మీ నాన్న మా నాన్న న్యాయ వ్యవస్థ నువ్వు చేసిన తప్పు, మీరు ప్రవర్తించిన తప్పు, మంత్రి ఉండొచ్చు నువ్వు ఉండొచ్చు, మీ ఇద్దరు చేసిన తప్పు అని చెప్పి కోర్టు ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. మేజర్ మినరల్ మైనర్ మినరల్ యాక్ట్ ప్రకారం కోర్టు ఆర్డర్ ఇదండి. ఇది మైన్స్ ఇదండి. ఇది మైన్స్ డిమాండ్ లిస్టు. ఇది వచ్చి కోర్టు ఆర్డరు. మేజర్ మినరల్ యాక్ట్ ప్రకారం మైనర్ మినరల్ యాక్ట్ ప్రకారం ఏడీఎంజీకి 5 లక్షల రూపాయలు పెనేసి పెనాల్టీ లేదని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. నాకు ఒకటి వచ్చింది. ఆ రోజు వేసినటువంటి గొట్టిపాటి రవీణ గారు కానీ, ఆ రోజు వేసినటువంటి ఒంగోలు కనిగిరి ఎక్స్ఎమ్మెల్యే గారు, పేరు మర్చిపోయిన ఎక్స్ఎమ్మెల్యే గారు కానీ, నాకు కానీ మాకందరికి కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇచ్చి ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. నువ్వేదో పెద్ద చరిత్రను రా, కాణిపాకంలో ఉంటాను పెద్దిరెడ్డి అడ్జస్ట్ అయినా లేదురా. నేను మీ ద్వారా చెప్తున్నా, కాణిపాకంలో కూడా సిద్ధం. పెద్దిరెడ్డితో నేను అడ్జస్ట్ అయినాడనే, పెద్దిరెడ్డి నాకు సాయం చేసినాడంటే ఎప్పుడు పిలిచి నేను వస్తా. పెద్దిరెడ్డి గారితో, పెద్దిరెడ్డి అనే వ్యక్తితో, మంత్రితో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తితో నా రాజకీయంలో మాట్లాడింది 2 సార్లు ఎయిర్పోర్ట్లో. ఇంతవరకు ఎక్కడ మాట్లాడాల. నేను మీ ద్వారా చెప్తా పోలీస్ అధికారులకు కూడా, పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి అతను చుట్టుపక్కల ఉన్నట్టు ఎవరితోనైనా పర్వాలా, నా నెంబర్ అయినా, నా కుమారుడి నెంబర్ అయినా, ఎవరిదైనా నెంబర్ తీసుకుని చేసుకోవచ్చు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళ చరిత్రగా నేను రెడీ. ఊరికే ఎదిగే వ్యక్తి పైన ముద్ర వేయాలి. నానికేదో వచ్చేస్తుంది పదవి, నాని ఏదో చేస్తాడు, నువ్వు భయపడి ఊరికి నింద రాజకీయాలు మోపొద్దు భాస్కర్ రెడ్డి. నీలాగా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఆ రోజు గోపాలకృష్ణారెడ్డిని కాళ్ళు పట్టుకొని 2014లో బయటపడిన వ్యక్తి నువ్వు. ఈరోజు స్వర్గీయ గోపాలకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నారు? ఆయన ఉంటే చెప్తారు. మా గురువు మాకు ఇదని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకొని 2014 నుంచి 16 వరకు బయటపడిన వ్యక్తి నువ్వు. నీలాగా చేసే వ్యక్తి అందరిపై నిద్ర మోపినావంటే బాగుండదు భాస్కర్ రెడ్డి. దేవుడు అనేవాడు నీకు ఈరోజు చెప్తున్నా, దేవుడు అనేవాడు ఉన్నాడు. నీకు జీవితంలో రాజకీయం ఉండదు. నేను ఈరోజు చెప్తున్నా, నీ రాజకీయ సమాప్తి చేసేంతవరకు నేను బతికే ఉంటా. నీ రాజకీయం అనేది ఉండదు. నేను చెప్తున్నా ఈరోజు నువ్వు ఎక్కడైనా సరే నీ రాజకీయం అనేది అంతవరకు ఉండను. నేను సంబంధం లేని వ్యక్తుల్ని పార్టీలో, నాకు ప్రతి పార్టీలో 5 మంది 10 మంది ఉంటే అటువంటి వ్యక్తులను లాగుతున్నావు రోడ్డుకి వాంటెడ్గా. నీలాగా భారతి గారు బామర్దికి, భారతి గారు తమ్ముడికి 15 ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఉండే తిరుచానూరులో నేల తీయించేసి నువ్వు మబ్బిబట్ల. నీలాగా డైమండ్ నెక్లెస్ ఎత్తుకుపోయిలా. నీలాగా ఇక్కడున్న తుడాలు అధికారులతో తెప్పించి వెలుగు తీసి నీ కోట్ వేసుకొని లోకా ద్వారా ఇక్కడున్న వర్తక బంగారంగుల్లో డబ్బు కట్టి డైమండ్ నెక్లెస్ ఎత్తుకుపోయా చేయలా.